హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ 4 అయితే చూడబోతున్నాం మనం అగ్నిసాక్షి 2లో. అయితే ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు దయచేసి నా వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్స్ అయితే చేస్తూ ఉండండి. సో ఈరోజు ఎపిసోడ్ ఓపెన్ చేస్తే గౌరీ వాళ్ళ ఇంట్లో ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. లైక్ వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన డ్రింక్ చేసేసి వాళ్ళ పిన్నిని ఫుల్ కొడుతూ ఉంటారు. అయితే నాకు ఈ దీంట్లో ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళ పిన్నిని బ్లైండ్ కింద చూపించారు, బట్ ఈ ఎపిసోడ్లో చూస్తే ఆమె మామూలుగా చూస్తున్నట్టే కనిపిస్తారు. సో ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. సో అది కొడుతూ ఉంటారనమాట వాళ్ళ పిన్నిని, అది కూడా డోర్ లాక్ చేసి. అయితే గౌరీ ఇంకా వాళ్ళ చెల్లి బయట నుంచి కొడుతూ ఉంటారు, డోర్ బాబాయ్ ఓపెన్ చేయండి, పిన్నిని ఏం చేయకండి అని. అయితే ఆయన ఎంతకీ ఓపెన్ చేయకుండా ఆమెను కొడుతూ ఉంటారు. ఈ దరిద్రాన్ని నువ్వే నా ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడు అది చూడు నాకు భారం కింద అయ్యింది అని ఆమెని మాటలు అంటూ కొడుతూ ఉంటారనమాట. అయితే గౌరీ ఏం చేస్తుందంటే చాలా కోపంగా డోరుని గట్టిగా కొట్టి పగలగొట్టేసి లోపలికి వెళ్తుంది అనమాట. వెళ్ళి వాళ్ళ బాబాయ్ని ఆపుతుంది, వాళ్ళ పిన్నిని వెనక్కి లాగి, ఏంటి బాబాయ్ ఏంటి మీరు చేస్తున్నారు అని చెప్పి. అయితే ఇందులో మన గౌరీ తెలంగాణ యాస మాట్లాడుతూ ఉంటారనమాట. అయితే అతనేమో ఈ గౌరీని కూడా అటాక్ చేయబోతుంటే ఆమె అక్కడే పక్కన ఉన్న ఒక షో పీస్ బాటిల్ ఉంటుంది అనమాట, వేజ్ లాంటిది, దాన్ని తీసుకుని దాన్ని పగలగొట్టి ఆయన బాబాయ్ పీక మీద పెడుతుంది అనమాట. పెట్టి మొన్నటి నుంచి చూస్తున్నాను, అసలు ఆడవాళ్ళని ఎందుకు హర్ట్ చేస్తున్నావు, ఇది అదే అని చెప్పి, ఇంకొకసారి నేను ఇలా ఎవరైనా మన ఇంట్లో ఆడవాళ్ళపై నువ్వేమన్నా చేయి చేసుకున్నా ఏమన్నా ఇది చేసినా నేను ఊరుకునేది లేదా అని చెప్పి గట్టిగా చెప్తుంది. నీకు డబ్బులే కదా కావాలి, నేను సంపాదించి పెడతాను, నీ తాగుడికి డబ్బులు నేను ఇస్తాను, నువ్వేమి ఇది చేయకు అని చెప్పి, ఎవరిని హర్ట్ చేయడానికి లేదు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళ పిన్ ఏమంటుందంటే, నువ్వు బయట ఉన్నప్పుడే బాగుండేదాన్ని బిడ్డ, ఇంట్లోకి తీసుకొచ్చి నీకు ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తున్నాను అని చెప్తుంది. అయితే గౌరీ అదే బాధలో ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి ఒక పోలీస్ షర్ట్ అయితే ఉంటుంది తగిలించి, దాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. అయితే తనకి అది వాళ్ళ నాన్న షర్ట్ అని మనకు అర్థమవుతుంది, ఎందుకంటే తను ఊహించుకుంటుంది వాళ్ళ నాన్న పాయింట్ బ్లాంక్లో పెట్టి షూట్ చేసుకునే సీన్ తనకు గుర్తొచ్చి ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటుంది. అండ్ తర్వాత తను ఒక స్ట్రీట్ బయట ఫ్రెష్ సంథింగ్ ఏదో ఒక రెస్టారెంట్లో డెలివరీ గర్ల్ కింద ఉంటుందన్నమాట. అంటే లైక్ ఇప్పుడు మన డామినోస్, కేఎఫ్సీలో లాగనమాట. అంటే వాళ్ళే ఫుడ్ చేసి వాళ్ళే డెలివరీ చేసే టైప్. ఆ టీషర్ట్ అంటే తనలో ముందు వర్క్ చేసి ఉంటుంది, మళ్ళీ ఆ టీషర్ట్ని పట్టుకుని ఇదే నాకు దిక్కు అన్నట్టు దాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకి గౌరీశంకర్ ఇంట్లో నెక్స్ట్ సీన్ ఉంటుంది. తను ఆ ఫోటో చూసుకొని వాళ్ళ అన్నయ్యని తలుచుకుని, నువ్వు పోయినా నీ జ్ఞాపకాలు నన్ను వదలట్లేదు అన్నయ్య అని ఏడుస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ బామ్మ వచ్చి అతన్ని ఓదారుస్తూ శంకర్ని, మీ అన్నయ్య చాలా ధైర్యంగా ఉండేవాడు, అయితే అలా పోలీస్ డిపార్ట్మెంట్లో అలా ఉండే వాళ్ళకి చాలామంది శత్రువులు ఉంటారు కదా, కానీ తనకి అలా కాకుండా ఇంట్లోనే శత్రువు ఫామ్ అయింది, వాడి పెళ్ళం కింద ప్రేమించానని చెప్పి ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి చాలా నన్ను ఒప్పించాడు. అయితే తన ఇంట్లోనే తనే మోసం చేస్తుందని తెలుసుకొని మనకి మొహం చూపించుకోలేక తన్ని చంపేసి తానే సూసైడ్ చేసుకుని చనిపోయాడు విశ్వ అని చెప్పి ఈసారి నుంచి ఇక్కడి నుంచి వచ్చే కోడలు మనకి మన పరువు తీసేది కాకుండా మన పరువు నిలబెట్టేది అమ్మాయిని తీసుకుని వస్తాను నీకు భార్య కింద అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట అర్జున్తో. అప్పుడు అర్జున్ సరే అంటాడనమాట. అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ గౌరీ ఇంట్లో సీన్ చూస్తే, గౌరీ పట్టుకుని ఆ టీషర్ట్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కదా, డెలివరీ చేసే టీషర్ట్ని. అండ్ అప్పుడు తన మంచం కింద చూస్తే ఆ సైకో కిల్లర్ ఎవరైతే మనకి మాస్క్ వేసుకుని కిల్ చేస్తున్నాడో అతను ఆ మంచం కిందే ఉంటాడనమాట. అయితే గౌరీ జుట్టు కిందకి వేలాడుతూ ఉంటుంది అనమాట. ఈ సీరియల్లో తనకి లాంగ్ హెయిర్ ఉంటుంది, జడ వేసుకుని ఉంటుంది. అయితే అతను ఏం చేస్తాడంటే, ఒక చాక్ తన దగ్గర ఎవరితో అయితే చంపుతున్నాడో ఆ నైఫ్తోనే ఆ అమ్మాయి హెయిర్ని కట్ చేస్తాడనమాట. అండ్ తను ఆ హెయిర్ని పట్టుకుని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అంటే లైక్ బాగుంది అన్నట్టు అనమాట. అయితే గౌరీ అదేం గమనించదనమాట. అయితే ఈలోపే తను మళ్ళీ లేచి, నేను ఇలా ఏడవడం నాకే నచ్చలేదు, అయినా నేను లైఫ్లో ఇంకేం కోల్పోయాను, అమ్మ నాన్న ఎవరూ లేరు నాకు, ధైర్యంగా పోరాడాలి, అంతేగాని ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు అని ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ఆ డెలివరీ డ్రెస్ వేసుకుని ఆ డెలివరీ ఆఫీస్కి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళ కొలీగ్స్ అంటారు, అదేంటి నువ్వు రిజైన్ చేస్తావు కదా పోలీస్ జాబ్కి అని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటే,
ఏమి కవర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. నేనేం రిజైన్ చేయలేదే, నేను జస్ట్ లీవ్ లెటర్ రాశాను ఇది అదే అని చెప్పి. వాళ్ళ బాస్కి కూడా అదే చెప్తుంది, నేను మళ్ళీ జాబ్ చేయడానికి వచ్చాను అని అంటే అతను ఏమంటాడంటే అదేంటి రిజిగ్నేషన్ పంపించావు కదా మళ్ళీ ఇప్పుడు ఇదేంటి అని అంటే లేదు లేదు నేను అది అనుకోకుండా అనుకున్నాను, అంటే నాకు కుదరలేదు పోలీస్ జాబ్, సో అందుకని అంటే అయినా మీ ఆడవాళ్ళకి అసలు జాబ్స్ ఇవ్వకూడదు, ఇస్తే ఇలానే మెటర్నిటీ అంటారు, పెళ్ళి అంటారు, ఇది అంటారు, మొత్తానికి మానేస్తారు జాబ్, నాకు మధ్యలో హ్యాండ్ ఇచ్చేస్తారు ఇది అదని అంటే ఈమె కోపం వస్తుంది. సార్ నన్ను అంటే అన్నాడు కానీ ఎందుకు అమ్మాయిలు అందరిని అంటారు, అసలు అమ్మాయిలే అన్నీ మీరు ఏమనుకుంటున్నారు, పుట్టగానే చాకరీ చేయడానికి మేము పుట్టామనుకుంటున్నారా, లైక్ ఇల్లు తోమడం, గిన్నెలు తోమడం, తపాలాలు కడగడం ఇది అదే అని అంటూ ఉంటుంది. వాళ్ళ బాస్ ఏమో నువ్వు అన్నది కరెక్టే కానీ ఈ తపాలా అంటే ఏంటి అని అడుగుతూ ఉంటాడనమాట ఫన్నీగా. అయితే ఈమెమంటదంటే ఇంత డైలాగ్ చెప్పాను నేను, అందులో ఈ తపాలా తప్ప మీకేం గుర్తులేదా అని చెప్పి. సరే మీ సిస్టమ్ క్రాష్ అయిందంట కదా, నిన్న మొన్నటి నుంచి ఆర్డర్స్ కూడా సరిగా రావట్లేదంట కదా, బయట టాక్ నడుస్తుందంటే అవును ఏదో ప్రాబ్లం ఉంది సిస్టంలో, ఆర్డర్స్ సరిగా అవ్వట్లేదంటే ఆ బగ్ నేను ఫిక్స్ చేస్తాను, ఫిక్స్ చేస్తే నాకు ఏమి ఇస్తారు, నా జాబ్ మళ్ళీ నాకు తిరిగి ఇస్తారా అంటది గౌరీ. అంటే ఇంతమంది మగాళ్ళు ఫిక్స్ చేయలేకపోయారు, నువ్వు ఫిక్స్ చేయగలవా, సరే చూడు అని అంటాడు. అయితే మన గౌరీ హీరోయిన్ కదా, మరి వెళ్ళి ఫాస్ట్గా బగ్ ఫిక్స్ అయితే చేసి సిస్టమ్ రీస్టార్ట్ చేయమంటుంది. అయితే సిస్టమ్ రన్ అయ్యి ఆర్డర్స్ వస్తున్నాయి అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారనమాట. అయితే గౌరీకి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటే వాళ్ళ బాస్ అడుగుతాడు, అయినా ఇలా నువ్వెలా ఫిక్స్ చేయగలిగావంటే సార్ బగ్ ఫిక్స్ చేశాక రీస్టార్ట్ చేయాలి, కానీ ఎవరు ఆ రిస్క్ చేయడానికి భయపడ్డారు మీ మెయిల్ ఎంప్లాయీస్ అందరూ అంటే కానీ నేను రీస్టార్ట్ చేయడానికి రిస్క్ అనేది నేను తీసుకున్నానంటే అంటే నీకు రిస్క్ చేయడం ఇష్టమా అంటే సార్ ఆడవాళ్ళు చేసేదే రిస్క్ సార్, ఎప్పుడు అన్నిటిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ మాకు లైఫ్లో మొదలైన దగ్గర నుంచి అన్నీ రిస్క్లే, బస్సులో వెళ్తే రిస్క్, ఒంటరిగా వెళ్తే రిస్క్, అన్నీ రిస్క్లే, కానీ మేము అవి ధైర్యంగా హ్యాండిల్ చేయడం మాకు అలవాటు అయిపోయింది సార్ ఇదే అదని. కొంచెం అమ్మాయిలు అంటే తను ఏంటంటే కొంచెం ఇండిపెండెంట్గా ఉండే అమ్మాయి అన్నట్టు చూపిస్తారనమాట. అయితే అందరూ క్లాప్ చేస్తారు అండ్ తనకి జాబ్ ఇచ్చేస్తారు. వాళ్ళ బాస్ ఏమంటారంటే ప్రీతి అనే అమ్మాయి మానేసింది లక్కీగా, తన ప్లేస్లో నేను తీసుకుంటున్నానులే ఇప్పుడు, కానీ నువ్వు పెట్టకుండా మానేయకూడదు అని చెప్తాడు. ఓకే బాస్ అని అంటుంది అనమాట. ఇక్కడ గౌరీశంకర్ ఇంట్లో చూస్తే వాళ్ళ నాన్నమ్మ ఏం డైలాగ్ చెప్తూ ఉంటారంటే ఆడది బయటకు గడప దాటిందంటే 3 విషయాలను వదిలేస్తుంది, వంటగది, పిల్లలు, ఇంకా సిగ్గు, ఈ మూడింటిని వదిలేసిందంటే తను ఇంకా మనకి చేయి దాటిపోయినట్టే, అందుకే గడప దాటకుండా ఇంట్లోనే ఉండే అమ్మాయిని ఇచ్చే నీకు పెళ్లి చేస్తాను నాన్న అని అంటుంది. గౌరీశంకర్ కూడా ఓకే నానమ్మ అంటాడనమాట. అయితే ఈలోపు మనకి ఒక నెక్స్ట్లో ఒక సీన్ చూపిస్తారు, వెనక నుంచే చూపిస్తారు అతన్ని, కానీ చూడ్డానికి కిల్లర్ లాగే కనిపిస్తాడనమాట. డ్రెస్సింగ్ అదిని కార్లో నుంచి దిగి ఒక ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి కాయగూరలు తీసుకుని వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు ప్రీతి అని రివీల్ చేస్తారనమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుంటుందంటే వంటగదిలో వంట చేస్తూ ఉంటే ఇతన్ని చూసి అమ్మ వచ్చేసారా, తీసుకుని వచ్చారా, ఈరోజు నేను నీకు వంట చేసి పెడతాను, మీరు వెయిట్ చేయండి అని చాలా హ్యాపీగా మాట్లాడుతుంది ఇతన్ని చూసి. ఇతనైతే ఏం మాట్లాడు. అయితే మనకి ఆ సీన్ చూపిస్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్లో అన్నట్టు ఒక సీన్ చూపిస్తారు. తను గౌరీ పనిచేసే ఆఫీస్లోనే ప్రీతి అనే అమ్మాయి మానేసిందని వాళ్ళ మేనేజర్ చెప్తారు కదా, మేబీ ఆ అమ్మాయే తిను అని చెప్పడానికి మనకి ఆ పేరు అనేది చూపించినట్టున్నారు. ఇతను ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి ప్రీతి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఆ డెలివరీ అదే లైక్ కేఎఫ్సి అనే కైండ్ ఆఫ్ షాప్ ఏదో ఉంది అని చెప్పాను కదా, అక్కడ వర్క్ చేసుకుంటుంటే వెనక నుంచి ఏమని తట్టి అక్కడ అమ్మాయిని మూతి మూసేసి తీసుకొచ్చినట్టు మనకు చూపిస్తారనమాట. సో అసలు ఏం జరిగింది, ప్రీతి ఎవరు, అండ్ ఈ కిడ్నాపర్ అనే ఈ కిల్లర్ వచ్చి గౌరీని చంపేయబోతున్నాడా ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దామండి. అండ్ ఈ ప్రీతికి అసలు ఏం చేశాడు, ఆమెను ఒకవేళ కిడ్నాప్ చేసి తీసుకొస్తే ఆమె ఎందుకు అతన్ని చాలా అంటే మంచిగా మాట్లాడుతుంది అనేది మనకు అర్థం కాలేదు. ఫర్దర్ ఎపిసోడ్స్లో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇంకా ఎపిసోడ్స్ అయితే ఈరోజు ఫ్రైడే కదండి, హాట్స్టార్లో రిలీజ్ చేశారనమాట కొత్త ఎపిసోడ్స్. నేను అవి చూసి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అవి నేను ఫర్దర్గా చేయాలి, మంచిగా చేయాలంటే ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.